ఫ్రెండ్స్, క్యాన్వాని ఉపయోగించుకొని యూట్యూబ్ థంబ్నెయిల్స్ ఎలా క్రియేట్ చేయాలో నేనైతే మీకు ఈ వీడియోలో అయితే నేర్పించబోతున్నాను. అది కూడా ₹1 కూడా కట్టకుండా సింపుల్ వేలో నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పెద్ద పెద్ద యూట్యూబర్లు అందరూ ఈ క్యాన్వాని ఉపయోగించుకొని వాళ్ళ యూట్యూబ్ థంబ్నెయిల్స్ అయితే క్రియేట్ చేస్తారు. అది ఎలా అంటే అప్గ్రేడ్ టు క్యాన్వా అంటే వాళ్ళు క్యాన్వాలోని సబ్స్క్రిప్షన్ తీసుకుంటారు. ఆ సబ్స్క్రిప్షన్ ఎంత ఉంటుందంటే 12 మంత్స్కి ₹995 అయితే సబ్స్క్రిప్షన్ ఉంటుంది. వాళ్ళకంటే మనీ వస్తుంది కాబట్టి వాళ్ళైతే సబ్స్క్రిప్షన్ తీసుకొని చేస్తారు. మనం యూట్యూబ్లో బిగినర్స్ కాబట్టి మనకు ₹1 కూడా రాదు కాబట్టి మనమైతే ఈ సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అది కూడా తీసుకోకుండా ఎలా యూట్యూబ్ థంబ్నెయిల్ క్రియేట్ చేయాలో నేనైతే ఈజీ మెథడ్లో మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్తే మనం క్యాన్వాని ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా వస్తుంది. మనకు కావాల్సింది యూట్యూబ్ థంబ్నెయిల్ కాబట్టి మనకి ఓపెన్ చేయగానే కొంచెం కిందికి స్క్రోల్ చేస్తాం. మనకైతే ఇక్కడ యూట్యూబ్ థంబ్నెయిల్ అనే ఇక్కడ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. కాకపోతే కొంతమందికి అయితే ఈ ఆప్షన్ కనిపించదు. వాళ్ళు ఏం చేయాలంటే ఇక్కడ సెర్చ్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ సెర్చ్లోకి వెళ్ళి యూట్యూబ్ థంబ్నెయిల్ అని సెర్చ్ చేయాలి. యూట్యూబ్ థంబ్నెయిల్ అని సెర్చ్ చేస్తే మనకైతే ఇక్కడ చూడండి చాలా ఫాంట్స్ అయితే వస్తాయి. వీటిని యూజ్ చేసుకొని కూడా మనమైతే మన యూట్యూబ్ థంబ్నెయిల్ని అయితే మనం అయితే క్రియేట్ చేయొచ్చు. అది ఎలా అంటే ఇప్పుడు ఇది ఉంది, ఈ పిక్ ఉంది చూడండి, ఇది ఫుడ్కి సంబంధించిన పిక్. దీన్ని మనం ప్రెస్ చేసుకుంటే ఇక్కడ మనకి ఇండియన్ విలేజ్ కుకింగ్ అని ఉంది. దీన్ని మనం ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఈ ఫాంట్ని ఈ స్టైల్ని మనం తీసేసి ఈ టైటిల్ ప్లేస్లో మనకు నచ్చిన టైటిల్ని పెట్టేసి మనం యూట్యూబ్లో థంబ్నెయిల్ కింద వాడుకోవచ్చు. కానీ మన సొంతంగా యూట్యూబ్ థంబ్నెయిల్ ఎలా క్రియేట్ చేయాలో నేనైతే ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలా చేయాలంటే ఇక్కడ చూడండి, క్రియేట్ ఏ బ్లాంక్ యూట్యూబ్ థంబ్నెయిల్ అని ఉంది కదా, దీని మీద అయితే మనం ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే మనకైతే ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి ఒక వైట్గా ఒక థంబ్నెయిల్ అయితే ఇక్కడ వచ్చేసింది. దీని బ్యాక్గ్రౌండ్ చూడండి, మనకైతే మొత్తం వైట్ ఉంది. కానీ కొంతమందికి వైట్ అనేది నచ్చదు. ఎలా చేంజ్ చేయాలంటే దీని బ్యాక్గ్రౌండ్ కలర్ ఎలా చేంజ్ చేయాలంటే ఇక్కడ చూడండి, దీని మీద క్లిక్ చేస్తే ఈ పైన మనకి బ్యాక్గ్రౌండ్ కలర్స్ అనే ఒక ఆప్షన్ ఉంది. పైన ఇక్కడ కలర్గా దాన్ని ప్రెస్ చేస్తే మనకైతే చాలా కలర్స్ అయితే మనకు వచ్చేస్తాయి. వాటి మీద మనం క్లిక్ చేసి మనకి ఇష్టం వచ్చిన కలర్ని అయితే మనం ప్లేస్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, బ్లూ కలర్ కావాలంటే బ్లూ కలర్, రెడ్ కావాలంటే రెడ్, స్కై బ్లూ అయితే స్కై బ్లూ, వైట్ అయితే వైట్, బ్లాక్ అయితే బ్లాక్. మన ఇష్టం వచ్చింది అయితే మనం అయితే బ్యాక్గ్రౌండ్లో అయితే సెట్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన కలర్ అయితే సెట్ చేసుకోవచ్చు. అలాగే మల్టీవర్స్ అంటే 2 కలర్లు కాంబినేషన్లో మనకు బ్యాక్గ్రౌండ్లో కావాలంటే మనమైతే అలా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ చూసే ప్లస్ గుర్తు ఉంటుంది. ఆ ప్లస్ గుర్తుని మనం ట్యాప్ చేసినట్టయితే ఇక్కడ చూడండి మనకి ఈ రౌండ్ బటన్ ఉంది కదా, దీన్ని మనం డ్రాగ్ చేస్తే ఇప్పుడు ఈ మిడిల్లో మనం పెట్టినట్లయితే ఇక్కడ చూడండి, ఈ మిడిల్లో నాకు కావాలనుకుని 2 రెడ్ పింక్ కలర్లో కావాలనుకుని నేను దీన్ని సెట్ చేశాను. సెట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనకైతే కింద డిఫరెంట్ గ్రేడ్ కలర్స్ అని 2 మల్టీవైరస్ కలర్స్ వస్తున్నాయి. ఇక్కడ చూడండి, పింక్ అలాగే రెడ్ కలర్లో మనకైతే బ్యాక్గ్రౌండ్లో కలర్ వచ్చింది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది. మీరు ఒకవేళ ట్రై చేయాలంటే దీన్ని ట్రై చేయండి. ఇదైతే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడైతే నేనైతే ఒక హర్రర్ కంటెంట్ అయితే నేను క్రియేట్ చేయాలనుకుంటున్నాను. అది కూడా నాకైతే బ్యాక్గ్రౌండ్ అంత అవసరం లేదు కాబట్టి నేనైతే కలర్ యూజ్ చేస్తలేను. కాకపోతే ఒక బ్లాక్ కలర్ని అయితే నేను బ్యాక్గ్రౌండ్గా యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే ఏదో ఒకటి పెట్టాలి కాబట్టి నేను బ్యాక్గ్రౌండ్ పెట్టాను. మీకు తెలిసింది కదా బ్యాక్గ్రౌండ్లో ఎలా సెట్ చేసుకోవాలి. ట్యాప్ చేయండి, అక్కడ మీకు ఇష్టమైన కలర్ని అయితే మీరు సెట్ చేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ ఇందులో ఇప్పుడు మన ఫొటోస్ అయితే యాడ్ చేయాలి. మనం దిగిన ఫొటోస్ అయినా యాడ్ చేయొచ్చు. అలాగే మనకు కొన్ని ఫొటోస్ కావాలి. ఇప్పుడు బిర్యానీ కుకింగ్ వీడియోస్ లేదంటే వ్లాగ్ వీడియోస్ అది ఎక్కడ దొరుకుతాయి అంటే మన క్రోమ్లో దొరుకుతాయి. ఇప్పుడు నాకు క్రోమ్లో కొన్ని కావాలనుకుని నేను ఎలా కొడతానంటే ఇక్కడికి వెళ్ళి గోస్ట్ ఇమేజెస్ అని కొడతాను. చూడండి, నాకు నేను హర్రర్ థంబ్నెయిల్ చేస్తున్నాను కాబట్టి గోస్ట్ ఇమేజెస్ అని నేను టైప్ చేస్తున్నాను. ఇమేజెస్ అని 4K అంటే నేను హెవీ క్వాలిటీ కావాలనుకుంటున్నాను. 4K టైప్ చేస్తున్నాను. మీరైతే మొబైల్లో చేసుకోవాల్సి అంటే గోస్ట్ ఇమేజెస్ 4K ఫోన్ అని కొట్టండి, మీకైతే వచ్చేస్తాయి. ఇక్కడ చూడండి చాలా రకాలైన ఫొటోస్ అయితే వచ్చాయి. ఆల్లో ఉంది కదండి, ఇది నేను ఇమేజ్లో పెట్టుకుంటున్నాను. నాకైతే వెరైటీగా ఉన్న ఇమేజెస్ అన్నీ నాకు వస్తాయి. ఇక్కడ చూసుకొని మనమైతే ఒక ఫోటోని అయితే మనం పిక్ చేసుకుందాం. నాకైతే ఈ పిక్ అనేది బాగా నచ్చింది. దీన్ని అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని దీని మీద లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే మనకైతే ఇక్కడ సేవ్డ్ ఇమేజ్ అని వస్తుంది. ఈ సేవ్ ఇమేజ్ మీద నొక్కితే మనకైతే ఇక్కడ ఒక ఇమేజ్ అనేది మన ఫోల్డర్లోకి అయితే వెళ్ళిపోతుంది. దీనికి ఒక నేమ్ ఇద్దాం. ఇప్పుడు నేనేమి ఇస్తానంటే గోస్ట్ గర్ల్ అని నేనైతే దీనికైతే
ఇమేజ్ అయితే పేరు అయితే ఇచ్చేసాను. దాన్ని అయితే సేవ్ అయిపోయింది నా గ్యాలరీలో, ఆ వీడియోని ఆ ఫోటో అనేది సేవ్ అయిపోయింది. ఇప్పుడు ఇప్పుడు ఈ ఈ ఫోటోకి బ్యాక్గ్రౌండ్ అంతా ఇప్పుడు చూడండి, బ్యాక్గ్రౌండ్ ఉంది. మనకి బ్యాక్గ్రౌండ్ వద్దనుకుంటే మనమైతే ఎరేస్ చేసుకోవచ్చు. అది కూడా ఇప్పుడు క్యాన్వాలో చేయాలంటే అది ప్రోలో వెళ్ళి అది చేయాలంటే మనం మనీ అయితే పే చేయాలి. కాకపోతే నేనైతే సింపుల్ వేలో చెప్తాను అన్నాను కదా మీకు, ₹1 కొట్టకుండా. దాన్ని ఎలా చేయాలంటే రిమూవ్ బీజీ అంటే క్రోమ్లోకి వెళ్ళి రిమూవ్ బీజీ అని కొట్టండి, టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఎంటర్ చేస్తే మనకైతే ఇక్కడ ఫస్ట్లో కనిపించే వెబ్సైట్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి అందులో ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ అనే ఆప్షన్ వస్తుంది. అప్లోడ్ ఇమేజ్ మీద క్లిక్ చేస్తే మన గ్యాలరీకి అయితే రీడైరెక్ట్ అవుతుంది. అది మనం ఎక్కడ ఇప్పుడు అది ఉన్నది కదండి, గోస్ట్ గర్ల్ అని మనం సేవ్ చేసుకున్నాం. దాన్ని అయితే క్లిక్ చేసి ఓపెన్ చేద్దాం. దాంట్లోకి ఓపెన్ చేస్తే చూడండి, బ్యాక్గ్రౌండ్ మొత్తం రిమూవ్ అవుతుంది. ఇలా రిమూవ్ అయ్యి మనకు ఓన్లీ ఇక్కడ గోస్ట్ పిక్చర్ ఒక్కటే మనకైతే వచ్చింది. దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. సింపుల్గా డౌన్లోడ్ టు ఫ్రీ అని కొట్టేస్తే మనకైతే ఆ ఫోటో అయితే మనకైతే డౌన్లోడ్ అయిపోతుంది. చూడండి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఏం లేకుండా ఓన్లీ ఈ ఫోటో ఒక్కటే మనకైతే వచ్చేసింది. ఇప్పుడు మనం క్యాన్వాలోకి వెళ్దాం. క్యాన్వాలో ఈ ఫోటోని ఎలా చేయాలో చెప్తాను చూడండి. క్యాన్వాలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మన ఆప్షన్స్ లెఫ్ట్ సైడ్లో ఆప్షన్ మీద డిజైన్స్, ఎలిమెంట్స్, టెక్స్ట్, బ్రాండ్, అప్లోడ్స్, టూల్స్, ప్రాజెక్ట్స్ అని ఉంటుంది. మనం ఇవన్నీ మనకి కాకుండా ఇక్కడ అప్లోడ్స్ అని ఉంది కదండి, అప్లోడ్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ అప్లోడ్ ఫైల్ అని ఉంటుంది. అప్లోడ్ ఫైల్లోకి పోయి మనమైతే ఇక్కడ గోస్ట్ ఇందాక రిమూవ్ చేసాం కదండి, ఆ ఫోటో ఎక్కడ ఉంది వెతుక్కొని ఇక్కడ గోస్ట్ రిమూవ్ బీజీ అని ఉంది. దీని మీద టైప్ చేసి ఓపెన్ చేస్తే మనకైతే ఇక్కడ ఆ ఫోటో అనేది ఇక్కడ వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ లోడ్ అవుతుంది. ఆ ఫోటో అయితే మనకైతే క్యాన్వాలోకి అయితే కన్వర్ట్ అయిపోయింది. కాకపోతే ఇలానే నేనైతే కొన్ని హర్రర్ ఫొటోస్ అయితే నేనైతే క్రోమ్ నుంచి కొన్ని డౌన్లోడ్ చేసుకున్నాను. ఎలా డౌన్లోడ్ చేయాలో చూపించాను కదా. మీకు కూడా మీరు ఏం చేస్తున్నారు, వ్లాగ్ చేస్తున్నారా, కుకింగ్ వీడియో చేస్తున్నారు, ఎలా అయినా వాటి సంబంధించిన మీకు కావాలంటే ఆ ఎలిమెంట్స్ మొత్తం దాంట్లో పెట్టండి. ఈ క్యాన్వాలో కూడా కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు ఎలిమెంట్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఎలిమెంట్లో పోయి సెర్చ్ ఆప్షన్లో ఇప్పుడు నేను హర్రర్ అని కొడతాను చూడండి. హర్రర్ అని టైప్ చేసి నేను సెర్చ్ చేస్తే నాకు కూడా చాలా ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ చూడండి చాలా ఆప్షన్స్ వస్తాయి, కానీ అది చూడండి మీరే ఇక్కడ ప్రో అనే ఆప్షన్ ఉంది కదా, దీనికి మనం డబ్బులు పే చేస్తే సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మాత్రమే ఇవన్నీ మనం ఎలిజిబుల్ అవుతాం. కాకపోతే కొన్ని ఉంటాయండి, కాకపోతే ఇవన్నీ పిచ్చి ఉంటాయి, మనకైతే అంత నచ్చవు. అందుకే నచ్చితే మీ ఇష్టం, మీరు యూజ్ చేసుకోవచ్చు. నచ్చకపోతే ఇలా క్రోమ్లోకి వెళ్ళి సెర్చ్ చేసి ఈజీగా డౌన్లోడ్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని ఇందులో అప్లోడ్ చేసుకుంటే సరిపోతుంది ఈజీ వేలో. ఇదంతా సబ్స్క్రిప్షన్ అవసరం లేదు, అయినా కూడా అంత ఏం బాగుండవు. పోయిన తర్వాత ఇప్పుడైతే నేను అప్లోడ్లో పోయి కొన్ని ఇమేజెస్ అయితే నేను చేసుకున్నాను. అందులో ఒకటి ఈ హౌస్ తీసుకున్నాను. నేను క్రోమ్లోనే డౌన్లోడ్ చేశాను దీన్ని. ఈ హౌస్ని మనం ఇక్కడ చూడండి, ఈ డాట్స్ ఉన్నాయి కదా, ఈ డాట్స్ని పట్టుకొని మనం ఇక్కడ మనకు ఎంత కావాలో ఆ సైజులో అయితే మనం డ్రాగ్ చేయాలి. ఇప్పుడు నాకైతే ఈ సైజులో కావాలి కాబట్టి నేను డ్రాగ్ చేస్తున్నాను. కొంచెం కట్ అవుతుంది, కట్ అయినా ఓకే. అలాగే మనం కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోవాలి, ఎందుకంటే థంబ్నెయిల్ అనేది కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోవాలి. కొంచెం కూడా మనకి మిస్టేక్ ఉంటే మాత్రం అది మనకి చూస్తానికైతే అంత బాగోదు, గొప్పగా ఉండదు. చూడండి నేనైతే మొత్తం సెట్ చేసుకున్నాను, ఒక విల్లా సెట్ చేసుకున్నాను. నా థీమ్ ఏంటిదంటే ఈ హౌస్లో దయ్యాలు ఉన్నాయా అనే ఒక వీడియోకి థంబ్నెయిల్ ఎలా క్రియేట్ చేయాలో నేనైతే మీకు చూపిస్తున్నాను. చూడండి ఇక్కడ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత నేనైతే దీన్ని బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేయలేదు, ఎందుకంటే నాకు బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు కదా, రిమూవ్ చేయాల్సిన అవసరం లేదు. నాకైతే నచ్చింది ఈ ఫీచర్, అందుకే నేనైతే దీన్ని నేరుగా ఇలా పెట్టేశాను. నెక్స్ట్ దీంట్లో ఒక గోస్ట్ యాడ్ చేయాలి. నేను ఇందాక చూపించినట్టే క్రోమ్లోకి వెళ్ళి గోస్ట్ అని టైప్ చేసి ఒక పిక్చర్ని అయితే తీసుకున్నాను. మీకు చూపించాను కదా ఎలా రిమూవ్ చేయాలి. ఇక్కడైతే ఆ పిక్చర్ ఇక్కడ ఉంది. దీన్ని తీసుకొని ఇక్కడ నుంచి అయితే నేను ఎక్కడ పెట్టాలో ప్లేసింగ్, అంటే యూట్యూబ్ థంబ్నెయిల్ క్రియేట్ చేసేటప్పుడు మనమైతే కొంచెం థింకింగ్ చేయాలండి, ఆలోచించాలి. మన క్రియేటివిటీ అనేది మన థంబ్నెయిల్లో చూపించాలి. అక్కడ చూపిస్తేనే మనకి క్లిక్ అయితే అవుతుంది, అది ఆ థంబ్నెయిల్ అనేది కొంచెం మంచిగా కనపడుతుంది, వేరే వాళ్ళకు కూడా క్లిక్ అవుతుంది. నేనైతే ఇక్కడ పెడదాం అనుకున్నా, కాకపోతే ఇక్కడైతే కొంచెం సెట్ అనిపిస్తలేదు నాకు, అందుకే దీన్ని కింద పెడితే బెటర్ అంటుందని ఇక్కడ పెట్టి దీన్ని చూడండి కొంచెం నేను సైజ్ అనేది తగ్గించి సెట్ అయ్యే విధంగా మీకు ఎలా సెట్ అయితే అలా అయితే తగ్గించండి. ఇక్కడ లాంగ్ ప్రెస్ చేసుకొని అంటే అటు అయితే ఈ పిక్చర్ అనేది వచ్చేస్తుంటుంది. అందుకే మనం అంటే అటు అనేసి మనకు సరిపోయే విధంగా దాన్ని అయితే సెట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ పట్టుకొని పైకంటే మనకి ఎంత సైజు కావాలో అంత సైజు అవుతుంది, కాకపోతే నాకు కొంచెమే కావాలి కాబట్టి నేనైతే ఇక్కడ పెట్టేస్తున్నాను.
నెక్స్ట్ అయితే ఇంకో ఫోటో కావాలి కాబట్టి మనకి ఇంకో ఫోటో అయితే నేను అలాగే డౌన్లోడ్ చేసుకున్నానండి. ఇక్కడ చూడండి నేను ఇంకా చూడండి ఈ పిక్చర్ నేను డౌన్లోడ్ చేసుకున్నాను. ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో మొత్తం నాకు చాలా హెవీగా ఉంది బ్యాక్గ్రౌండ్ కలర్, ఈ కింద నెంబర్స్, అలాగే అందుకే నేను క్రోమ్లోకి వెళ్ళి రిమూవ్ చేశాను. మీకు కూడా చూపిస్తాను చూడండి. దీంట్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి బీజీ రిమూవర్, క్యాన్వాలో బీజీ రిమూవర్ ఉంటుంది, కాకపోతే దాన్ని కొడితే మనకి మనీ పే చేయమంటుంది. చూడండి అప్గ్రేడ్ కామంటుంది, కాకపోతే మనం అప్గ్రేడ్ కాలేకపోతున్నాం కాబట్టి మనమైతే ఈజీగా దీన్ని అయితే క్రోమ్లోకి వెళ్ళి దాన్ని అయితే రిమూవ్ బీజీ చేసుకొని ఇక్కడికైతే ఇంపోర్ట్ చేసుకోవాలి. నేను దీన్ని అయితే ఒకవేళ డిలీట్ చేయాలంటే దీన్ని ఇలా టైప్ చేసే పైన మనకు ఆప్షన్ వస్తుంది, దాన్ని అయితే డిలీట్ ఆప్షన్ ఉంటుంది, డిలీట్ చేసుకోవచ్చు ఈజీగా. నేనైతే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన దాన్ని నేనైతే ఇక్కడ పెడుతున్నాను. దీన్ని ఎక్కడ పెట్టాలి, ఎక్కడ పెట్టాలో మనమైతే కరెక్ట్ వేలో సెట్ చేసుకోవాలి. ఇక్కడ పెడదామంటే చూడండి మనం థింక్ చేయాలి, కొంచెం మంచిగా ఎలా ఉంటుంది, ఎక్కడ పెడితే కొంచెం చూడటానికి బెటర్ ఉంటుంది అనేది మనమైతే చూసుకోవాలి. దీని అయితే ఇక్కడ బాగాలేదు, నేనైతే ఈ చెట్టు చాటుకునేటట్టు ఇలా పెడతాను చూడండి. కాకపోతే ఇక్కడ ఏంటంటే హౌస్ అనేది చాలా హెవీగా కనిపిస్తుంది కాబట్టి ఈ గోస్ట్ పిక్చర్ అనేది నాకైతే కొంచెం స్మాల్గా కనిపిస్తుంది. అందుకే నేను దీన్ని పట్టుకొని కొంచెం డ్రాగ్ చేసి లాంగ్ చేసుకుంటాను, కొంచెం పెద్దగా చేస్తాను. ఇప్పుడు చూడండి కొంచెం బాగుంది. దీన్ని సెట్ చేసుకుంటాను, ఇక్కడ సెట్ చేస్తున్నాను. ఇక్కడైతే నేను సెట్ చేశాను చూడండి. ఇక్కడైతే నేను సెట్ చేసుకున్నాను. నేను ఈ ఆకాశంలో ఏదన్నా పెట్టాలి అని అనిపిస్తుంది. ఇక్కడ మొత్తం ఖాళీగా ఇక్కడ ఉంది, కానీ ఇక్కడ మొత్తం ఖాళీగా ఉంది. ఈ ప్లేస్లో ఏదైనా పెడదామని అనుకుంటున్నాను. దీన్ని మనం సెలెక్ట్ చేసుకుంటే ఆ పిక్చర్ అనేది మనకి ఇక్కడ వస్తుంది. దీన్ని మనం చూడండి ఈ పిక్చర్ కన్నా ఈ చాలా పెద్దగా ఉన్నాయి కాబట్టి దీన్ని అయితే కొంచెం సైజ్ అయితే నేను తగ్గించి ఇక్కడైతే నేను ప్లేస్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనకు ఒక ఆప్షన్ ఉంది చూడండి, దీని మీద క్లిక్ చేసి పక్కన దీన్ని పట్టుకుంటే అంటే మనకి ఎక్కడ కావాలి అంటే అక్కడికైతే మనం వెళ్తుంది. 360 degreesలో అయితే మనకైతే ఇదైతే మూవ్ అవుతుంది. కాకపోతే నాకు ఈ లెవెల్ ఇలా కావాలనుకుంటున్నాను నేను, అంటే ఎవరిని చూస్తున్నట్టు ఇలా కావాలనుకుంటున్నాను. ఎగ్జాక్ట్లీ నాకు ఇక్కడ వచ్చింది. కాకపోతే ఇదంటే హెవీగా ఉంది కదా కలరు, దీనికోసం నేను దీని మీద ట్యాప్ చేసి ఇక్కడ ట్రాన్స్పరెన్సీలోకి వెళ్ళి ట్రాన్స్పరెన్సీ అయితే కొంచెం తగ్గిస్తాను. చూడండి ట్రాన్స్పరెన్సీ అయితే కొంచెం తగ్గించాను చాలు. నాకు ఇంత 76 పెట్టుకున్నాను, నాకు ఇది చాలు. మీ ఇష్టం, మీకు చూడండి ఎంత పెట్టుకోవాలి అంత పెట్టుకోవాలి ఏం లేదు. చాలామంది చెప్తారు ఈ లెవెల్లో పెట్టుకోవాలి, 76 పెట్టుకోవాలి, 100 పెట్టుకోవాలి, అలా ఏం లేదండి. మీకు ఆ పిక్చర్లకు ఆ థంబ్నెయిల్కి ఆ పిక్చర్ అనేది కలుస్తుందా లేదా అంతవరకే చూసుకోవాలి, అంతవరకే చూసుకొని పెట్టుకోండి. ఇప్పుడు చూడండి నాకైతే సరిపోయింది. ఇప్పుడైతే మన మెయిన్ హైలైట్ ఏంటంటే హెడ్డింగ్, టైటిల్ పెట్టాలి. ఆ టైటిల్ అనేది క్యాచీగా ఉండాలి, అంటే ఆ టైటిల్ చూడగానే క్లిక్ చేసేటట్టు మనమైతే టైటిల్ పెట్టుకోవాలి. లోపడేముందని క్లిక్ చేసేటట్టు టైటిల్ పెట్టుకోవాలి. కాబట్టి మనమైతే ఇక్కడ చూడండి ఈ ఆప్షన్లో చూడండి టైటిల్ టెక్స్ట్, ఇక్కడ మొత్తం ఆప్షన్లో కలిస్తే టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది. ఈ టెక్స్ట్ పైన క్లిక్ చేస్తే మీ మొబైల్లో అయితే మీరైతే టైప్ చేసుకోండి. కాకపోతే నేను నాది ఇప్పుడు ల్యాప్టాప్లో చేస్తున్నాను కాబట్టి దీంట్లో టైప్ చేస్తే నాకు ఇంగ్లీష్ టైపింగ్ వస్తుంది. నాకు తెలుగు టైటిల్ కావాలి కాబట్టి నేనైతే గూగుల్లోకి వెళ్ళి ఇక్కడ ఇంగ్లీష్ టు తెలుగు అని టైప్ చేస్తాను. ఇంగ్లీష్ టు తెలుగు అని టైప్ చేసి దీంట్లో అయితే ఇప్పుడు నాకు కావాల్సింది నేను ఇంగ్లీష్లో కొడితే ఆటోమేటిక్గా తెలుగులో వస్తుంది. మీ చాటింగ్లో ఎలా చేస్తారు ఇంగ్లీష్ టు తెలుగు, మీరు మొబైల్లో కానీ టైప్ చేసుకుంటే టైటిల్ అయితే అక్కడి నుంచి అయితే డైరెక్ట్ అయితే మీరైతే ఇచ్చుకోండి. నేను ల్యాప్టాప్లో చేస్తున్నాను కాబట్టి నాకు తెలుగు ఫాంట్ అనేది ఇందులో రాదు. నేను ఏం టైప్ చేసినా నాకైతే ఇంగ్లీష్లో వస్తుంది. నాకైతే తెలుగు ఫాంట్ కావాలి కాబట్టి నేనైతే గూగుల్లోకి వెళ్ళి ఇంగ్లీష్ టు తెలుగు అని కొట్టి టైప్ చేసి ఇక్కడ నేను ఇంగ్లీష్లో కొడితే అవతల పక్క తెలుగులో వస్తుంది. దాన్ని అయితే నేను కాపీ చేసుకొని దాంట్లో అయితే పేస్ట్ చేశాను. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకొని, యూట్యూబ్లో టైటిల్ మొత్తం థంబ్నెయిల్ పిక్చర్స్ ఎంత ఇంపార్టెంటో దాన్ని పెట్టే మన టైటిల్ కూడా అంతే ఇంపార్టెంట్. టైటిల్ మాత్రం చాలా అంటే చాలా బాగుండాలి, అలా అయితే టైప్ చేసుకోవాలి. ఇప్పుడు నేను హర్రర్ చేస్తున్నాను కాబట్టి నేనైతే ఆ టైటిల్ ఏం పెట్టాలంటే ఈ ఇంట్లో నిజంగానే దయ్యం ఉందా అని నేనైతే టైప్ చేశాను. దీన్నైతే నేను ఇక్కడి నుంచి కాపీ చేసుకొని డైరెక్ట్ నేనైతే దీంట్లోకి వెళ్ళి చెప్పాను కదా యాడ్ ఏ హెడ్డింగ్, దాంట్లోకి వెళ్ళి మొత్తం దాంట్లో నేనైతే పేస్ట్ చేస్తున్నాను. చూడండి పేస్ట్ చేశాను. మొత్తం మనకనేది ఈ టైటిల్ అనేది మనకైతే మొత్తం బ్లాక్ కలర్లో ఉంది. ఈ టైటిల్ మనం ఎలా కలర్ చేంజ్ చేయాలంటే ఫస్ట్ దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన చూస్తే మనకి టెక్స్ట్ కలర్ అని ఉంది, దాని మీద ట్యాప్ చేసి మనకి ఇక్కడ ప్లస్ గుర్తు మీద టైప్ చేసి ఇక్కడ ఉన్న దీని సర్కిల్ని మనం డ్రాగ్ చేస్తే మనకి ఇష్టం వచ్చిన కలర్ అయితే అక్కడైతే మారుతుంది. చూడండి
నాకు రెడ్ కలర్లో కావాలి. దయ్యం అంటే కొంచెం హర్రర్ పిక్చర్ లెక్క ఉండాలి కాబట్టి నేనైతే బ్లడ్ టైపు కలర్ని అయితే నేను ఇక్కడ సెట్ చేసుకున్నాను. చూడండి రెడ్ కలర్, ఆ రెడ్ కలర్ని అయితే నేనైతే ఇక్కడ పెట్టుకున్నాను. చూడండి నాకు ఎంత బాగుందో. కాకపోతే ఇది ఒకటే లైన్లో ఉంది, నాకు ఒకటే లైన్లో అంత అనిపించలేదు కాబట్టి నేను మధ్యలో దీన్ని టైప్ చేసి సగం లైన్ అనేది నేనైతే కిందికి అయితే పెట్టుకుంటున్నాను. కిందికి పెట్టుకున్న తర్వాత ఈ టైటిల్ అనేది ఇంకాస్త బెటర్గా ఉండాలంటే మీరైతే ఇక్కడ బోల్డ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ బీ పైన క్లిక్ చేస్తే ఇట్లయితే వస్తుంది. ఒకవేళ నేను బీ మీద క్లిక్ చేయకపోతే చూడండి ఎంత సన్నగా ఉంది. ఇది ఇంత క్యాచ్గా లేదు కాబట్టి దీని మీద ట్యాప్ చేసి ఇక్కడ బోల్ట్ మీద క్లిక్ చేస్తే కొంచెం పిక్చర్ అనేది కొంచెం అయితే బాగుంటుంది చూస్తానికి. ఇక్కడ చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీని మీద ట్యాప్ చేసి ఇక్కడ ఎఫెక్ట్లోకి రండి. ఎఫెక్ట్లోకి వచ్చిన తర్వాత మనకైతే చాలా ఆప్షన్స్ ఉంటాయి. షాడో, లెఫ్ట్ అని, అవుట్లేయర్ అని. ఒకసారి అవుట్లేయర్ని క్లిక్ చేసి చూడండి కొంచెం బ్లర్రింగ్గా అలా వస్తుంది. మనకు అవసరం లేదు. షాడో ఎప్పుడైనా మీరు చేసేటప్పుడు అయితే ఈ షాడో అన్న ఈ లిఫ్ట్ అన్న రెండిట్లో ఏదైనా ఒకటి చేసుకోండి, బాగుంటుంది. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది కాబట్టి కొంచెం మంచిగా అనిపిస్తుంది. నేనైతే షాడో క్లిక్ చేసి దాని టెంప్లెట్ అయితే బ్యాక్గ్రౌండ్లో బ్లాక్ పెట్టేసుకున్నాను. బ్లాక్ పెట్టేసిన తర్వాత దాని థిక్నెస్ అనేది, ఇంటెన్సిటీ అనేది నేనైతే పెంచుతున్నాను. కొంచెం పెంచాను. ఓకే సరిపోతుంది నాకు. అంతే. బ్లర్, డెస్ని, ఆఫ్సెట్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. మనం బ్లాక్ కలర్ సెట్ చేసుకుంటున్నాం. బ్లాక్ సెట్ చేసుకున్నాం. ఓకే చూడండి టైటిల్ ఎంత బాగుందో. నేనైతే ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. టైటిల్ అనేది సైజ్ అనేది నాకు ఇంప్రూవ్మెంట్ కావాలంటే ఇందాక లెక్కనే ఇలా కొంచెం పెంచితే సరిపోతుంది. ఇలా పెంచి సరిపోతుంది. ఈ లైన్కి మధ్యలో కొంచెం గ్యాప్ ఉంది అనిపిస్తే చూడండి స్పేసింగ్ అని దాని మీద క్లిక్ చేస్తే లెటర్ స్పేసింగ్ ఏంటంటే లెటర్కి మధ్యలో ఎంత స్పేస్ పెరుగుతుంది. మనకు అంత మంచిగా అనిపించదు కాబట్టి దీన్ని 0 పెట్టుకున్నాం. లైన్ స్పేస్ అంటే కిందికి పైకి కొంచెం. ఇప్పుడు చూడండి ఎంత బాగుందో. ఓకే నాకు ఈ టైటిల్ అయితే పర్ఫెక్ట్గా ఉంది. ఇంట్లో నిజంగా దెయ్యాలు ఉన్నాయా అనే టైటిల్ అయితే క్యాచీగా ఉంది. చూడండి థంబ్నెయిల్ అయితే ఎంత బాగా వచ్చిందో. దీన్ని ఇప్పుడు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఇక్కడ రైట్ సైడ్లో మనకైతే షేర్ ఆప్షన్ ఉంటుంది. ఆ షేర్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ డౌన్లోడ్ బటన్ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మీరు వాట్సాప్ కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే డౌన్లోడ్ కావాలి కాబట్టి మనం డౌన్లోడ్ చేసుకొని ఇక సేవ్ డౌన్లోడ్స్ మీకైతే మొబైల్లో చేసినట్టయితే డైరెక్ట్ డౌన్లోడ్ బటన్ ఉంటుంది. డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ మనం ఇవన్నీ యూజ్ చేసుకోవాలంటే లిమిట్ సైజ్ ఇవన్నీ యూజ్ చేసుకోవాలంటే ఇక్కడ చూడండి ప్రో మోడ్ కావాలంటే సబ్స్క్రిప్షన్స్ కావాలి. అయినా కూడా మనకు బెటర్గానే వస్తుంది, బాగా మంచి క్వాలిటీలోనే వస్తుంది. కాబట్టి నేనైతే సేవ్ డౌన్లోడ్ మీద వేసుకొని డౌన్లోడ్ అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి మనకైతే డౌన్లోడ్ అయిపోతుంది ఆ పిక్చర్ అనేది. యూట్యూబ్ థంబ్నెయిల్ అయితే ఈజీగా ఇలా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే నాకైతే ఇక్కడ డౌన్లోడ్ అయిపోయింది. చూడండి డౌన్లోడ్ అయితే ఆ పిక్చర్ అయితే నాకైతే డౌన్లోడ్ అయితే అయిపోయింది. చూడండి ఎంత బాగుంది, ఎంత క్యాచీగా ఉంది. ఇది హర్రర్ కాబట్టి నాకు ఇలా ఉంది. మీరైతే మంచి కలర్స్ పెట్టుకొని మీరైతే థంబ్నెయిల్ అయితే క్రియేట్ చేయొచ్చు. ₹1 కూడా పెట్టకుండా ప్రో లెవెల్లో ఇలా మీరైతే ఇంటి కూర్చొని అయితే థంబ్నెయిల్ అయితే క్రియేట్ చేయొచ్చు. సింపుల్గా థంబ్నెయిల్ ఎలా క్రియేట్ చేయాలో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో ఇస్తే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.